16 సంవత్సరాల తర్వాత చిరంజీవి బాలకృష్ణలు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ సంక్రాంతి వార్కు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాల రిజల్ట్ గురించి వారి వీరాభిమానులు మాత్రమే కాకుండా టాలీవుడ్ పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఈ సంక్రాంతి వార్ రిజల్ట్ ఇంకా తేలకుండానే చిరంజీవి బాలకృష్ణలు మరో కథ కోసం విపరీతంగా పోటీ పడడంతో ఆ పోటీలో పరుచూరి బ్రదర్స్ చిక్కుకోవడం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఫిలిం నగర్ టాక్ ప్రకారం చిరంజీవి బాలకృష్ణలు తమ ఖైదీ, శాతకర్ణి సినిమాలు విడుదల కాకుండానే తాము తదుపరి నటించే సినిమాల కథల విషయంలో ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి తన 150వ సినిమాకు కథలు వింటూ పరుచూరి బ్రదర్స్ చెప్పిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను విని మనసు పడ్డారు. పరుచూరి బ్రదర్స్ ఆ కథకు సంబంధించిన స్క్రిప్ట్ను చిరంజీవి కోసం తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కథ హిస్టారికల్ మూవీ కావడంతో రిస్క్ చేయకుండా చిరంజీవి కత్తి రీమేక్ వైపు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ కథపై బాలకృష్ణ ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 1857లో తొలి స్వతంత్ర సమరం జరిగితే 1847లోనే స్వతంత్ర భారతం కోసం ప్రాణాలర్పించిన యోధుడు ఉయ్యాలవాడ. అత్యంత ఉద్వేగభరితంగా ఉండే ఈ కథను తన 101వ సినిమాకు కథగా ఉయ్యాలవాడ ప్రాజెక్టును చేపడితే ఎలా ఉంటుందనే బాలకృష్ణ ఆలోచన చేస్తున్నట్లు టాక్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ స్వతంత్ర సమరయోధుడి చరిత్రను తన 101వ సినిమాగా వింటే బాగుంటుందని బాలకృష్ణ ఆలోచనని అంటున్నారు. శాతకర్ణి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై ఒక నిర్ణయం తీసుకుందామని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్ గురించి బాలయ్య పరుచూరి బ్రదర్స్ను అడిగినట్లు టాక్. ఇప్పుడు ఈ వార్తలు బయటకు రావడంతో అలర్ట్ అయిన చిరంజీవి ఈ ఉయ్యాలవాడ స్క్రిప్ట్ను కంగారు పడి బాలయ్యకి ఇవ్వవద్దని చిరంజీవి పరుచూరి బ్రదర్స్ను కోరినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో తాము ఎంతో ఆలోచించి పరిశోధనలు చేసి రాసిన కథకు చిరంజీవి బాలకృష్ణల మధ్య పోటీతో మళ్లీ డిమాండ్ రావడంతో పరుచూరి బ్రదర్స్ మంచి జోష్లో ఉన్నట్లు టాక్.